సాధారణంగా ఏ ఉద్యమాలైనా చివరకు యుద్ధమైనా సరే ప్రారంభించడం సులభమే. ప్రారంభించడం కష్టం కాకపోవచ్చు. కానీ ప్రారంభించిన తర్వాత ఎట్లా ముగించాలనేది చాలా పెద్ద సమస్య. అంటే దానికి ఒక లాజికల్ కంక్లూజన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా సరే అది ఏ రకమైన ఆందోళన కార్యక్రమాలైనా, నిరసన కార్యక్రమాలైనా, ఉద్యమాలైనా, లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుతున్న యుద్ధమైనా సరే. ఇప్పుడు యుద్ధానికి సంబంధించిన ముగింపు ఎట్లా అనే దానికి సంబంధించి అమెరికా దగ్గర ఎటువంటి వ్యూహం లేనట్టుగా మీడియా ఘోషిస్తోంది. చాలామంది రక్షణ రంగ నిపుణులు కూడా చెప్తున్నారు. టీవీ ఛానళ్లలో, ముఖ్యంగా ఇంగ్లీష్ టీవీ ఛానళ్లలో ఈ రకమైన వార్తా కథనాలు వస్తున్నాయి. అంటే ప్రారంభించింది అమెరికా. అమెరికా ఇరాన్ను లొంగదీసుకోవడానికి ఇజ్రాయెల్ ద్వారా ఇరాన్పై దాడికి పూనుకుంది. ఇది ప్రారంభమే 2 వారాలు గడిచిపోయినా ఇప్పుడు ఇక ఎట్లా క్లోజ్ చేయాలి, దీనికి ఎక్కడ కంక్లూజన్ ఇవ్వాలి అనే దాంట్లో ఎటువంటి స్ట్రాటజీ లేనట్టుగా, అమెరికా దగ్గర స్ట్రాటజీ లేనట్టుగా వార్తా కథనాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అందువల్ల దీనిపైన పెద్ద ఎత్తున అమెరికాలోనే నిరసన వస్తున్నాయి, వేరే దేశాల్లో కాదు, లేదా బాధిత దేశాలు కూడా కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న దానికి ప్రతీకారంగా ఇరాన్ ఏం చేస్తోంది, అవతల మన అమెరికా విమాన స్థావరాలకు, ఇతర స్థావరాలకు సంబంధించి వెసులుబాటు కల్పించిన, అటువంటి సౌకర్యాలు కల్పించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన, గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు చేస్తోంది. సో ఈ మొత్తం కలగాపులగం అయిపోయింది. ఇప్పుడు ఇదంతా చాలా దేశాలకు చుట్టుకుంది. ఇది రకరకాల అంటే ఇప్పుడప్పుడే దీని ప్రభావం ఇప్పుడప్పుడే మనకు కనిపించేది. చాలా లాంగ్ రన్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఒక్క చమురు దిగుమతులు కనుక ఆగిపోతే, గ్యాస్, ఇతర అయితే డీజిల్, పెట్రోల్ వంటి ఈ ఉత్పత్తులు కనుక తగ్గిపోతే వాటి ప్రభావం రవాణా రంగంపై పడుతుంది. రవాణా రంగంపై పడితే ఆటోమేటిక్గా మనం నిత్యావసరాల పైన కూడా పడుతుంది. అంటే పప్పులు, ఇతర ఏవైతే మన తినే పదార్థాలు ఉంటాయో వాటన్నిటిపైన కూడా పడే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రతి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదవాడి జీవితం పైన ఈ యుద్ధం ప్రభావం తీవ్రంగా కనిపించే అవకాశం ఉంది, ముఖ్యంగా భారతదేశం లాంటిది దేశంలో. తర్వాత ఇప్పుడు వాళ్ళేమో కొన్ని షరతులు పెడుతున్నారు. ఎవరు? ఇరాన్ ఎక్కడి దాకా వెళ్ళిందంటే, మనం సాధారణంగా మాట్లాడతాం ఏమని, తెలంగాణలో ఒక సామెత ఉంది, తెగిస్తే తెడ్డేలింగం అంటారు. అట్లా ఇరాన్ ఏం చేస్తుంది, ఇరాన్ చిన్న దేశమే కావచ్చు, కానీ వాళ్ళు తెగించి పోరాడుతున్నారు. ఏమైనా కావచ్చు కానివ్వండి. ఇరాన్ అది ఇరాన్కు అంత సీన్ లేదని అమెరికా ముందుగా అనుకోవడమే తప్పైనట్లుగా ఇప్పుడు అమెరికాలోని పలువురు విశ్లేషకులు చెప్తున్నారు. అంటే అమెరికా లెక్కలు ఎట్లా తప్పాయి, ఎందుకు తప్పాయనే దానిపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ముఖ్యంగా అమెరికా దేశంలోనే ఈ రకంగా చర్చ జరుగుతున్నాయి. అమెరికా లాంటి దేశం ఇంకొక దేశంతో కలిసి ఒక చిన్న దేశమైన, చమురు సంబంధించిన ఆల్మోస్ట్ హెడ్ క్వార్టర్గా భావించే ఇరాన్ పైన దాడి ప్రారంభించినప్పుడు అసలు ఆ దేశం దాని సీన్ ఎంత, దాని ఏముంది, అది 2 రోజుల్లోనో 4 రోజుల్లోనో వారం రోజుల్లో లొంగిపోతుంది అనుకున్నారు. ఇరాన్ లొంగిపోకపోగా మరింత చెలరేగిపోతోంది. ప్రతీకార దాడులు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్న వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీని హత్య చేసిన తర్వాత ఇక ఇరాన్ పని అయిపోయింది అనుకున్నారు. అంటే ఇరాన్లో ఎవరైతే టాప్ కమాండర్ ఉంటాడో, అంటే ఎవరైతే హెడ్ ఉంటాడో, తల తీసేసిన తర్వాత ఇంకేముంటుందో అని అనుకున్నారు వాళ్ళు, అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ. అది తప్పుడు లెక్కలుగా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్
దీనికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్లో కూడా ఒక కథనం ఆ, ప్రచురించింది. ఇది న్యూయార్క్ టైమ్స్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే మొత్తంగా ఒక 5 వ్యూహాత్మక తప్పిదాలకు అమెరికా పాల్పడినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలియజేసింది. ఒకటి, ఇరాన్ భయపడిపోతుందని అనుకున్నారు. అమెరికా అనుకున్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకున్నాడు. దాడులు చేస్తే ఇరాన్ తక్షణం లొంగిపోతుందని, ఒకవేళ రియాక్షన్ వస్తే ఎంతో కొంత మాత్రమే మోతాదులో వస్తుందని అంచనా వేసింది. ఆ అంచనా తప్పని ఇప్పుడు తేలింది. అమెరికా ఇజ్రాయెల్ చేసే భారీ దాడులకు భయపడిపోయి ఇరాన్ వెనక్కి తగ్గిపోతుందని అనుకున్న అంచనాలు కాస్త తలకిందులైపోయాయి. ఇదొక విశ్లేషణ న్యూయార్క్ టైమ్స్ చెప్తోంది. రెండోది, చమురు మార్కెట్ పతనాన్ని కూడా సరిగ్గా అంచనా వేయలేకపోయింది అమెరికా. ఇప్పుడు చమురు సంబంధించిన మార్కెట్, దానికి సంబంధించిన పతనాన్ని కూడా అంచనా వేయవలసి ఉండింది, కానీ ఆ అంచనా కూడా వేయలేకపోయింది. అదొక రెండో తప్పిదంగా న్యూయార్క్ టైమ్స్ తెలియజేసింది. తర్వాత, ఇరాన్ పైన దాడుల వల్ల చమురు మార్కెట్కు తాత్కాలికంగా మాత్రమే ఏమైనా కొన్ని అడ్డంకులు ఏర్పడతాయని అమెరికా భావించింది, కానీ అది తప్పని తేలింది. 2 వారాల తర్వాత కూడా ఇరాన్ మడమ తిప్పకుండా ప్రత్యర్థులపై పోరాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ చమురు మార్కెట్ పతనం ఈ స్థాయిలో ఉంటుందని వాళ్ళు వేసిన అంచనాలన్నీ కూడా తలకిందులయ్యాయని మనకు కనిపిస్తోంది. ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న వాతావరణం ఒకటి మనకు వరల్డ్ వైడ్గా కనిపిస్తోంది. అంటే అమెరికా యుద్ధానికి ముందు ఏవైతే కొన్ని అంచనాలు వేసుకుందో ఆ అంచనాలకు భిన్నంగా పరిస్థితి కనిపిస్తోంది అండ్ విరుద్ధంగా కనిపిస్తోంది. అయితే ఇదంతా కూడా ఈ న్యూయార్క్ టైమ్స్లో కథనంలో ఈ అంశాలను మెన్షన్ చేసింది న్యూయార్క్ టైమ్స్ పత్రిక. అమెరికాలో కూడా పెట్రోల్ ధరలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. పెట్రోల్ ధరలు అమెరికాలో, సరే ప్రపంచపైన పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ ఒత్తిడి కూడా పెరిగిపోయింది ప్రపంచంలోని అనేక దేశాలపైన. అండ్ హోర్ముజ్ జలసంధి గురించి చెప్పాలి. ఈ జలసంధి అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఇరాన్కు ఉన్న పట్టును ఇది హోర్ముజ్ జలసంధి పైన అమెరికా తక్కువ అంచనా వేసింది. అంటే ఈ చాలా సన్నగా ఉండే ఈ జలసంధి మార్గం గుండా ప్రపంచవ్యాప్తంగా 20%, అంటే ప్రపంచానికి అవసరమైన చమురులో 20%కు పైగా చమురు సరఫరా అనేది ఈ పర్టికులర్ హోర్ముజ్ అనే జలసంధి ద్వారా జరుగుతుంటుంది. దీన్ని ఇది ఏమిటి, ఇది వీళ్ళకు ఒక అస్త్రం, ఎవరికి, ఇరాన్కు. అందువల్ల జలసంధిని మూసి పారేశారు. తర్వాత ఆయిల్ ట్యాంకర్స్ లక్ష్యంగా చేసుకుంటామని, లేకుంటే ఇది మన జల మార్గాన్ని మూసేస్తామని ఇరాన్ హెచ్చరికలతో కూడా చాలా కంపెనీలు భయపడిపోయిన సంగతి తెలుసు. అండ్ గల్ఫ్ నుంచి చమురు సరఫరా ఒక్కసారిగా నిలిచిపోవడంతో మొత్తం ప్రపంచ ఇంధన రంగమే తలకిందులవుతోంది. ప్రపంచ ఇంధన రంగమే ఇప్పుడు పూర్తిగా ఒక సంక్షోభంలో కూరుకుపోయిన వాతావరణం కనిపిస్తోంది. అంటే స్థూలంగా అమెరికాకు సంబంధించిన న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, మరికొన్ని మీడియా సంస్థలు కావచ్చు, వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే తాము ఖమేనీని హత్య చేసిన తర్వాత, అట్లాగే తాము జరుపుతున్న దాడులతో మొత్తంగా ఇరాన్ను అస్థిరపరచాలని అనుకున్నారు, అస్థిరపడుతుందని అనుకున్నారు. అట్లా కాకుండా ఇరాన్ తిరగబడి ఈ రకంగా తమపై యుద్ధానికి దిగడం, ప్రతీకార దాడులకు దిగడం అనేది అమెరికాకు అంతుపట్టకుండా ఉంది. ఏం చేయాలో తోచని పరిస్థితిలోకి అమెరికా వెళ్ళిపోయినట్టుగా నిపుణులు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.